మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనలో ఆర్ద్రత, రోషం, భారం, జ్వలించుచున్న ఆ తప్పించుచున్న భారయుక్తమైన ఆ యొక్క ప్రార్థనలో అగ్ని మనలో నిజంగా కనిపిస్తుందా? యేసు ప్రభువారు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఒక మాట రాస్తుంది, చెమట రక్తపు బిందుగా మారింది. మన ప్రార్థనలో అగ్ని ఉందా? ఈజ్ దేర్ ఫైర్ ఇన్ అవర్ ప్రేయర్? ఈరోజు ప్రార్థిస్తున్నప్పుడు చల్లారిపోయిన ప్రార్థన జీవితాలు, ప్రార్థన బలిపీఠాలు కూలిపోయాయి. ఈరోజు తిరిగి ఉజ్జీవం రగలాలి అంటే, పరలోకపు అగ్ని దిగి రావాలి, కరువు సమృద్ధిలోకి వెళ్ళాలంటే, వేర్ ఈజ్ యువర్ ప్యాషనెట్ ప్రేయర్స్? నీ ప్రార్థనలో రోషం ఉంటే ఎన్ని అవరోధాలు వచ్చినా నువ్వు ఆపో. నిజమైన పరీక్ష ఏంటి తెలుసా? నిజంగా ప్రార్థనలో రోషం ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఆపో. జవాబు రాకపోయినా ఆపో. ఎన్ని అవరోధాలు వచ్చినా ఆగకుండా చేసే ప్రార్థనే విశ్వాసపు ప్రార్థన. 17వ వచనం అందరం కలిసి చదువు. ఏలియా మన వంటి స్వభావంగల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా ప్రార్థనకు మన ప్రార్థన డిఫరెన్స్ ఏంటంటే, మనము ప్రార్థిస్తాం, ఆయన ప్రార్థించాడు. కానీ ఒకటే డిఫరెన్స్, ఆసక్తితో ప్రార్థించాడు, మనము ఆసక్తి లేకుండా ప్రార్థన చేస్తాం. ఆఖరి మాట ముగించక మునుపు, ద ఫైర్ ఆఫ్ ప్యాషనెట్ ప్రేయర్స్. మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనలో ఆర్ద్రత, రోషం, భారం, ఒక మాటలో చెప్పాలంటే అగ్ని జ్వలించుచున్న ఆ తప్పించుచున్న భారయుక్తమైన ఆ యొక్క ప్రార్థనలో అగ్ని మనలో నిజంగా కనిపిస్తుందా? యేసు ప్రభువారు రేపటి రోజు సిలువెక్కుతాడు అన్నప్పుడు, ముందు రోజు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఒక మాట రాస్తుంది, చెమట రక్తపు బిందుగా మారింది. సీ ద ఇంటెన్సిటీ ఆఫ్ ప్రేయర్, సీ ద ప్యాషన్ ఆఫ్ ద ప్రేయర్. ఏలియా ప్రార్థిస్తే, ఏలియా గురించి రాయబడిన మాట ఆసక్తితో ప్రార్థించాడు. సంఘము ప్రార్థిస్తూ ఉంది. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. మరుసటి రోజు శిరచ్ఛేదనం చేయబోతున్నాడు. యాకోబును అలాగే చంపేశారు. ఇప్పుడు పేతురు కూడా చంపేస్తారని తెలుసు. అయితే బైబిల్ రాయబడింది, సంఘము పేతురు గురించి అత్యాసక్తితో ప్రార్థించాను. ముగించుతూ అడుగుతున్నా, మన ప్రార్థనలో అగ్ని ఉందా? ఈజ్ దర్ ఫైర్ ఇన్ అవర్ ప్రేయర్? అందుకొరకే యాకోబు ఒక రోజు వచ్చాడు, పెనియేలు ప్రాంతానికి వచ్చాడు. ఆ రోజు ప్రార్థిస్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? హీ ఫాట్ విత్ గాడ్, హీ రెసల్డ్ విత్ గాడ్. దేవునితో ఎలా పోరాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచి పోను ప్రభా. బైబిల్ రాస్తుంది, యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడి ఓడిపోలే, గెలిచాడు. నీలో ఆసక్తి ఉందా? యు హ్యావ్ ద ఫర్వెన్సీ ఇన్ స్పిరిట్, ద జీల్ ఇన్ స్పిరిట్. ఈరోజు ప్రార్థిస్తున్నప్పుడు చల్లారిపోయిన ప్రార్థన జీవితాలు, ప్రార్థన బలిపీఠాలు కూలిపోయాయి. ఈరోజు తిరిగి ఉజ్జీవం రగలాలి అంటే, పరలోకపు అగ్ని దిగి రావాలి, కరువు సమృద్ధిలోకి వెళ్ళాలంటే, వేర్ ఈజ్ యువర్ ప్యాషనెట్ ప్రేయర్స్? నీ ప్రార్థనలో రోషమేదే? నిజంగా ప్రార్థనలో రోషం ఉందా? ఆలోచించండి. నీ ప్రార్థనలో రోషం ఉంటే ఎన్ని అవరోధాలు వచ్చినా నువ్వు ఆపో. నిజమైన పరీక్ష ఏంటి తెలుసా? నిజంగా ప్రార్థనలో రోషం ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఆపవు. జవాబు రాకపోయినా ఆపవు. ముఖం ముందు చీకొట్టిన ఆపవు. కనాను స్త్రీ వచ్చి, అయ్యా నా బిడ్డ గురించి ఆలోచించయ్యా అంటే, నేను కుక్కలకు పెట్టనంటే కూడా, అయ్యా బలిపీఠం నుంచి పడుతున్న ముక్కలు కుక్కలు కూడా తింటాయి కదా ప్రభా, దయచేసి అలా అనుకొని ఇవ్వనేసరికి యేసు ప్రభు ఒక మాట అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. వాట్ ఈస్ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్? విశ్వాస ప్రార్థన ఏం తెలుసా? ఎన్ని అవరోధాలు వచ్చినా ఆగకుండా చేసే ప్రార్థనే విశ్వాసపు ప్రార్థన. ఈరోజు వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? నీ ప్రార్థన జీవితంలో రోషం ఇది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ముగించకుండా దయచేసి ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నా. సౌలు కుటుంబంలో సౌలు భార్య పేరు రిస్పా. సౌలు మరణించాడు. ఒకరోజు దేశంలో కరువు వచ్చేసింది. ఎందుకు కరువు వచ్చింది అర్థం కావట్లే. చాలా కలవరపడతా ఉన్నారు. అసలు ఎందుకు ఈ కరువు అని దావీదు చాలా బాధపడి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే, దేవుడు అన్నాడు, గిబియోన్ల విషయంలో సౌలు తప్పు చేశాడు. ఏం చేశాడు? వారితో నిబంధన జరిగినప్పుడు, యెహోషువ కాలం నిబంధన జరిగింది. ఆ నిబంధనను కాదని మీరి నిబంధన తప్పు చేశాడు, వాళ్ళని చంపించేశాడు. అందుకొరకు నా ఉగ్రత, కోపము రగులుతుంది. దీన్ని శాంతించే వరకు ఈ కరువు ఆగదనేసరికి, ఎలా శాంతిస్తుంది ప్రభు అంటే, వెళ్ళి గిబియోన్లు అడుగుపో అన్నాడు. గిబియోన్లకు అన్యాయం జరిగింది కదా, పెళ్ళి వాళ్ళని అడుగుపో అంటే గిబియోన్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఏం చేస్తే మీ కోపం చల్లారుతో చెప్పండి. దేవుడు మీ కోపాన్ని చూసి, మీ బాధను చూసి, మీ ఆయాసం చూసి, మీకు జరిగిన అన్యాయాన్ని చూసి, మా దేవుడు బాధపడుతున్నాడు, కరువు అనుమతించాడు, మీరు శాంతించాల్సిందే అంటే వాళ్ళు అన్నారు, అడుగుతున్నామయ్యా
ఒకటే కండిషన్ అడుగుతున్నాం, సౌలు ఫ్యామిలీలో నుంచి 7 శవాలు మాకు కావాలి. ఏం చేయాలి ఇప్పుడు? సౌలు కుటుంబం నుంచి 7 శవాలా ఎలా ఇవ్వాలి? సౌలు కుమారుడైన యోనాతాను కొడుకైన మెఫీబోషెతుతో నిబంధన చేశాను కదా నేను. మెఫీబోషెతుని కాపాడేశాడు, పక్కన పెట్టేశాడు. ఏం చేయాలని చూస్తే రిస్పా అని సౌలు యొక్క ఉపపత్ని, కాంకుబైన. ఆ రిస్పాకి 2 కొడుకులు. అలాగే సౌలు యొక్క కూతురు మెరాబుకి 5 కొడుకులు. 5 + 2 7 అయిపోయాయి. 7 తీసుకెళ్ళి ఏం చేశాడు? అప్పగించేశాడు. 7 చంపేసి మధ్యలో ఉరి తీశారు. ఇదంతా సంక్షిప్తంగా చెప్తున్నా, అర్థం చేసుకోవడానికి, బైబిల్లో ఉంది. అయితే ఈ 7 తీసి ఉరి తీసేసరికి ఆకాశం భూమికి మధ్యలో ఏలాడుతూ ఉన్నారు. 7 చచ్చిపోయారు. 2 సమయంలో 21 అధ్యాయంలో ఇవన్నీ రాస్తున్నాయి. సంక్షిప్తంగా చెప్తాను. మధ్యలో ఏలాడదీస్తూ ఉంటే ధర్మశాస్త్రం ప్రకారము కళేబరాలు వచ్చి, ఆకాశ పక్షులు వచ్చి వారికి తినాలి, ఇదే శిక్ష అని ప్రకటిస్తే ఆకాశ పక్షులు వల్చర్స్ వచ్చి తింటాయేమో అని చెప్పి ఈ రిస్పా తల్లి, జాగ్రత్త వినండి, రిస్పా తల్లి ఏం చేసింది తెలుసా అండి? కోతకాలం ఆరంభమయ్యే టైంలో వెంటనే వెళ్ళింది. భయంకరమైన ఎండలు, రాత్రి చలి, వీటి మధ్యలో ఒక బండ రాయి మీద, అక్కడే శవాలు వేలాడదీసిన ప్రాంతం మీద అక్కడే బట్ట వేసుకొని కూర్చుంది. ఆ బండరాయి మీద కూర్చొని ఏం చేసింది తెలుసా అండి? ఈ 2 బిడ్డలు కానీ వారి పిల్లల మీద, శవాల మీద ఆకాశ పక్షులు వచ్చి తినకుండా వాటిని ఏం చేస్తూ ఉందండి? తోలేస్తూ ఉంది. రెప్పార్పట్లేదు. ఇలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, కోతకాలం అయిపోయి వర్షాకాలం వచ్చేదాకా, అంటే సుమారు 3 నుంచి 4 నెలలు ఆహార్నిశలు కళ్ళు కరడుగట్టిపోయాయి. పట్టుకొని తోలివేస్తూ ఉంది. ఒక్క పక్షిని కూడా ఆ శవం మీద రాకుండా బిడ్డల శవాల్ని కాపాడుకుంటూ వచ్చింది. నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఆమెకున్నంత రోషం కానీ ఈనాటి తల్లిదండ్రులకు కానీ దేవుని సేవకులకు కానీ మనలాంటి ప్రార్థన పరులకు కానీ అంత రోషం ఉంటే ఆ రోజు ఏం జరిగిందో ఈరోజు అదే చేస్తాను అన్నాడు. ఏం రోషం? చచ్చిపోయిన శవాలకి కాపాడుకోవడం రోషం ఏంటండి? చచ్చిపోయిన శవాల్లో జీవం రాదు కదా. రాని శవాలకి ఏం చేసుకొని కాపాడాలి? ఆమె ఒకటి అలాగే భీష్మించుకుంటే ఈ వార్త డేవిడ్ దగ్గరికి వెళ్ళిపోయింది. డేవిడ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటంటే కడుక్కోమన్నా ఆమె ఒకటే మాట అంది, నా బిడ్డలకు అన్యాయం జరిగింది, నా బిడ్డలని ఆకాశ పక్షులు తినేసే ఈ యొక్క భయంకరమైన శాపయుక్తమైన మరణానికి అప్పగించడానికి వీలు లేదు. అమ్మ వాళ్ళు చచ్చిపోయారు కదా, ఏం చేస్తావు? లేదు, వారికి ఘనమైన మరణం జరగాల్సిందే. తీసుకెళ్ళి సౌలు యోనాతాన్లో బాడీని తీసుకొచ్చి ఎక్కడైతే పాతి పెట్టారో ఆ ప్లేస్కి వీళ్ళని తీసుకెళ్ళి, ఈమె భీష్మించుకున్న 3.5-4 నెలల తర్వాత ఆ బాడీస్ తీసుకెళ్ళి ఏం చేశారు? సమాధి చేశారు. ఘనమైన భూస్థాపన కార్యక్రమంతో కథ ముగిసింది. ముగిస్తూ అడుగుతున్నా, 3.5-4 నెలలు ఆకాశం, మంచు, ఎండవేడి ఏది కాదనక ఆ పిల్లల పార్థివ దేహాలను అంత కాపాడుకోవాల్సిన అవసరం ఉందా అంటే దేవుడు నాతో నిన్న మాట్లాడాడు. ఎండిపోయిన ఎముకలు ఏమైనాయి? మహాసైన్యంగా మార్చారు కదా. ఎండిపోయిన ఎముకలే మహాసైన్యంగా మారిస్తే ఆ పార్థివ దేహాల ఘనమైన సమాధి జరిగే కార్యక్రమాలు ఉంటే ఆ శవాలను నేను మార్చుకోలేనా? ఆ తల్లికి ఎంత విశ్వాసం ఉండొచ్చు కదా. రోషంతో ఆకాశ పక్షులు వచ్చి ఆ శవాన్ని తినడానికి వీల్లేదు. అస్థి పంజరాలు చివరికి ఎముకలు అలా పడిపోవడానికి వీల్లేదు. ఐ వాంట్ టు గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ప్రొటెక్ట్ అండ్ ఫైట్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ ఫైట్ ఫర్ ద జస్టిస్. అందుకొరకు ఈరోజు ప్రార్థిస్తున్నప్పుడు అనిపించింది, రిస్పా ఆత్మ ఏం తెలుసా? మన బిడ్డల గురించి, మన స్వాస్థ్యం గురించి ఈరోజు పోరాడే ప్రార్థన యోధులు కావాలి. ఎప్పుడైతే అట్లాంటి ప్రార్థన యోధులు లేస్తారో, ఒక మాట చెప్తాను, హెబ్రీ 11:6 రాస్తుంది, గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ దోస్ హూ డిలిజెంట్లీ సీక్ హిమ్. ఆయనను యథార్థముగా వెదుకు వారికి ఆయన తప్పకుండా ఫలము దయచేయువాడు. యువర్ ప్రేయర్స్ విల్ నెవర్ గో ఇన్ వెయిన్. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, దైవ చిత్తానుసారంగా దేవునితో పోరాడి ప్రతి కన్నీరు దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. గొప్ప వాళ్ళ ప్రార్థనల గురించి చెప్పుకోవడం కాదు, వారు ప్రార్థించిన దేవుడే మన దేవుడు. ఏలియా దేవుడు ఎక్కడ అని ఎలీషా ఆగిపోలేదు. అదే దేవుని ఏ అనుభవంతో నేర్చుకున్నాడో ఎలీషా కూడా ప్రార్థించడం ఆరంభించాడు. ఎలీషాకి 2 ఆత్మ అభిషేకం పొందుకున్నాడు. ఈరోజు ఒక ఆశ ఒకటే, ప్రభు అన్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే నాకంటే వినిపించట్లేదు, నాకంటే
గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నాడు. అన్నాడా లేదా? ఈరోజు ప్రార్థన పర్లేరండి. మోషే గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమన్నా తెలుసా దేవుడు? మోషే ప్రార్థిస్తున్నప్పుడు అన్నాడు దేవుడు, నీ మాట చొప్పున నేను చేస్తా. నా మాట చొప్పున నువ్వు కాదు, నీ మాట చొప్పున నేను చేస్తా. మోషే కంటే ఎక్కువ భాగ్యం ఎవరికి ఇచ్చాడు దేవుడు? మనకిచ్చాడు. ఎందుకు చెప్తాను తెలుసా ఈ మాట? మోషే ధర్మశాస్త్ర యుగంలో ఉన్నాడు, మనం ఏ యుగంలో ఉన్నాం? కృపాయుగంలో ఉన్నాం. మనం ఇంకెంత ధన్యులం కదా. మన మాట ప్రకారం దేవుడు చేయాలని ఆశపడుతున్నప్పుడు ఒక మాట చెప్తా, ఆయన చిత్తము, దేవుని చిత్తము ఎప్పుడు కూడా తన బిడ్డలకు చెప్పకుండా దేవుడు చేయడు. ఎందుకు బర్డెన్ షేర్ చేసుకుంటాడు తెలుసా దేవుడు? సొదొమ గొమొర్రా పట్టణాలని నష్టం చేయాలి, తగలబెట్టేశాడు. దేవుడు పోయి తగలబెట్టచ్చు కదా. ఎందుకు డైరెక్ట్ తగలబెట్టలేదు? పోయి ఎవరికి చెప్పాడు? అబ్రాహాంకి చెప్పాడు. ఎందుకు అబ్రాహాం చెప్పాడంటే, అబ్రహాం ఉన్నాడు ఒకడు, ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థిస్తాడు. ఎవరి గురించి? సొదొమ గొమొర్రా పట్టణాల గురించి ప్రార్థన చేస్తాడు. 50 దగ్గర బార్గెన్ స్టార్ట్ చేసి ఎక్కడి దాకా వచ్చాడు? 10 దాకా వచ్చాడు. ప్రభా కోపడుతు నాయనా. లోతు కుటుంబాన్ని ఏం చేశాడు? చివరికి కాపాడుకున్నాడు. ఎక్కడిది ఆ ప్రార్థన భారం? వేర్ ఈస్ దట్ ఫర్వెన్సీ ఇన్ ద స్పిరిట్? ముగిస్తూ అడుగుతున్నా, నిజంగా అద్భుతాలు ఎందుకు జరగవు తెలుసా మన జీవితాల్లో? మనము దేవుని మీద ఆధారపడడానికి, నిజంగా ఆధారపడుతున్న గుర్తు ఒకటే తెలుసా? నిజంగా ఆధారపడుతున్న గుర్తు ఏం తెలుసా? మన ప్రార్థన జీవితం. We are so self-sufficient these days. Self-sufficiency has become a biggest hindrance for prayers. నాకు ప్రార్థన అవసరం లే. ఎందుకంటే మనం తలాంతులు ఆధారపడతాం, అనుభవం మీద ఆధారపడతాం, డబ్బు మీద ఆధారపడతాం, మన ప్రజా బలం మీద ఆధారపడతాం, భుజబలం మీద, కండబలం మీద, జ్ఞానబలం మీద ఆధారపడతాం. దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదనుకుంటాం. ఎందుకంటే దేవుని మీద ఆధారపడడం అవసరం ఏంటి అని. ప్రభు అన్నాడు, శక్తి చేత బలం చేత జరగదు, కార్యాలు జరగాలంటే ఆత్మ ద్వారా మాత్రమే జరుగుతాయి. ఈ ఆత్మదేవుని కార్యం జరగాలంటే విశ్వాస ప్రార్థనల ద్వారా అద్భుతాలు నేను చేయాలని ఆశపడుతున్నానని ఈరోజు ప్రభు ఎదురు చూస్తుండగా, ప్రియ సోదరి ముగిస్తూ అడుగుతున్నా, వై వీ డోంట్ డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ప్రేయర్స్? వీఆర్ సో సెల్ఫ్ సఫిషియెంట్ దీస్ డేస్. అందుకొరకే ఈ మాట, నాకు ఇష్టమైన మాట నేను రాసుకున్నా, అవర్ అబిలిటీస్ ఆర్ అవర్ హ్యాండిక్యాప్స్. అదేంటండి అంటారు, మన సామర్థ్యాలే మన వైకల్యాలు. అదేంటండి మన సామర్థ్యాలు మన వైకల్యాలు ఎలా అవుతాయి? హౌ కెన్ అవర్ అబిలిటీస్ బికమ్ అవర్ హ్యాండిక్యాప్స్? చెప్పాలా? మన అబిలిటీస్ మనకు ఉన్నాయంటే ఏం చేస్తుంది తెలుసా? దేవుని మీద గట్టి చెప్పండి, నాకు దేవుడు అవసరం లేదంట. అందుకొరకు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ముళ్ళు పెడతాడు. పౌలుని ఏం చేశాడంట? ముళ్ళు పెట్టాడు. అప్పుడు ముళ్ళు ఇటు జరిగితే గుచ్చుకుంటుంది, ఇటు జరిగితే గుచ్చుకుంటుంది. ప్రతిసారి దేని మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. God keeps thorns in our life so that we depend on God. Anything that makes us depend on God is our blessing. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నువ్వు దేవుని మీద ఆధారపడడానికి ఏది చేస్తుందో అది నీ జీవితంలో ఏమవుతుంది? ఆశీర్వాదం. ఏదైతే నీ జీవితంలో దేవునికి నేను దగ్గర చేస్తుందో అది నీ జీవితంలో ఏమవుతుంది? ఆశీర్వాదమా శాపమా? దేవునికి నేను దగ్గర చేసేది ఏదైనా సరే ఆశీర్వాదం. అనారోగ్యం వచ్చింది, అప్పుడు నీకు ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. అది నీకు ఆశీర్వాదమా దుఃఖమా? ఆశీర్వాదమే. ఎనీథింగ్ దట్ బ్రింగ్స్ యూ నియరర్ టు గాడ్ ఈజ్ అ బ్లెస్సింగ్. ఎనీథింగ్ దట్ టేక్స్ యూ అవే ఫ్రమ్ గాడ్ ఈజ్ ఎ కర్స్. నేను దేవుని నుంచి దూరం తీసుకెళ్ళేది ఏదైనా సరే అది శాపమే. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ కర్స్. ఏది నేను దేవుని దగ్గర చేస్తుంది నీ జీవితంలో ఏమవుతుంది? ఆశీర్వాదం. ఏది నేను దూరం చేస్తుంది నీ జీవితంలో ఏమవుతుంది? శాపం. అందుకొరకే అవర్ అబిలిటీస్ ఆర్ అవర్ బిగ్గెస్ట్ హ్యాండిక్యాప్స్, అవర్ టాలెంట్స్ ఆర్ అవర్ స్టంబ్లింగ్ బ్లాక్స్. మన తలాంతులే మన అడ్డుబండలు. మన తలాంతులు మనకేమవుతాయి? అడ్డుబండలు అవుతాయి. అందుకొరకే ఒక మాట చెప్తాను. ఏలియా ఒక్కొక్క వైపు ఉన్నాడు, అవతల వైపు 450 మంది ఉన్నారు. ఎవరు గెలిచారు? ఎటు చెప్పండి. అవతల 450 మంది గెలిచారా? ఈ ఒంటరి వాడిని ఏలియా గెలిచాడా? దట్స్ వై ఏ ప్రేయర్ బ్యారియర్ విల్ బికమ్ మెజారిటీ విత్ గాడ్. ఒక ప్రార్థన యోధుడు దేవునితో కలిసి ఏమవుతాడు? అధిక సంఖ్యాకుడు అవుతాడు, అల్ప సంఖ్యాకుడు ఎప్పుడు కాదు. అందుకొరకే ఏ ప్రేయింగ్ చర్చ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్మీస్. ప్రార్థించే సంఘము వేల సైన్యాల కంటే శక్తివంతమైనది. అటువంటి సైన్యంగా దేవుడు మార్చునుగాక. నేను రోజు ముగిస్తూ అడుగుతున్నాను, ఎండిపోయిన ఎముకల్ని దేవుడు ఏం చేశాడు? మహా సైన్యంగా చేశాడు. ఈరోజు ప్రార్థన ఆత్మను దేవుడు కుమ్మరించి, అందుకొరకే డేవిడ్ బ్రెయినార్డ్ 29 సంవత్సరాల వయసులో మరణించాడు. అమెరికన్స్కి నార్త్ అమెరికా పరిచయం చేయడానికి వెళ్తే అప్పుడు నరమాంస భక్షకుల ప్రాంతంలో ఉన్నారు. 29 సంవత్సరాల వయసులో హీ బికేమ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ మిషనరీస్. వేల మంది పరిచారకులు రావడానికి కారకుడు అయ్యాడు డేవిడ్ బ్రెయినార్డ్. జస్ట్ 29 ఇయర్స్తో చనిపోయాడు.
ఆయన చేసిన పరిచర్లో ఫస్ట్ ఇంట్రడక్షన్లో నరమాంస భక్షకులకి ఎలా పరిచయం చేస్తాను ప్రభు అనుకొని వెళ్తున్నప్పుడు ఒకటే, నరమాంస భక్షకులు ఉన్న విలేజ్ దగ్గరికి వెళ్ళి బయట మోకరించి ప్రాణం చేస్తాను. మంచు పడతా ఉంది, భయంకరమైన మంచు. అయితే రాటిల్ స్నేక్ ఒకటి వచ్చి తన మీదకి ఎక్కేసిందంట. ఏం చేసిందండి? పాము వచ్చి ఎక్కి తన కాలు దగ్గర చుట్టుకొని ఇలా పైకి వచ్చి కరెక్ట్ తన ముందు నిలబడిందంట. పడగ విప్పి ఏం చేసింది? పడగ విప్పి అవతల నుంచి ఆ ఊరోళ్ళందరూ నరమాంస భక్షకులు, వారు ఏ మనిషిని బయట నుంచి, వాళ్ళ ట్రైబ్ బయట ఎవరు వచ్చినా సరే వాళ్ళని చంపేస్తారు, వాళ్ళ తెగకు వెలుపల ఎవరు వచ్చినా వాళ్ళని చంపేస్తారు. శబ్దం అవుతుంది కదా అని చెప్పి వచ్చి కత్తులు పట్టుకొని స్పియర్స్ పట్టుకొని వచ్చి పొడి చేద్దామని చెప్పి ఊరు బయటకు వచ్చి ఈయన చూసే లోపల వాళ్ళ గ్రామ పెద్ద అంటారే, ఆగండి రా అని అందరు చూశారు. మనమేం పొడవనక్కర్లేదురా, వాడి ముందు ఏముంది? కట్ల పాము ఉంది, అదే వాడిని కాటేసి చచ్చిపోతుంది అని చంపేస్తుందని లోపల ఈయన చూస్తూ ఉన్నాడు. ఈయన ప్రార్థిస్తూ ఉంటే ఆ పాము ఈయన మీద నుంచి తిరిగి వెళ్తే కూడా ప్రార్థన ఆపలేదంట. భయంకరమైన మంచు, ఎముకలు కొరికెచ్చాలి, మోకాలతో ప్రార్థిస్తూ ద ఫైర్ వాస్ కమింగ్ డౌన్. చుట్టంతా కూడా అగ్నిలా కనిపించిందని భయపడిపోయారు. ఆ పామల ఉంది చూసి ఈయన ప్రార్థన చేస్తున్న టైంలో చూసి అలాగ కింద పడిపోయి ఏం చేసిందండి? వెళ్ళిపోయిందంట. పాము కింద పడి వెళ్ళిపోయే లోపల ఆ గ్రామ పెద్ద ఊరందరూ వాళ్ళందరూ కూడా అక్కడే మోకరించేశారు. ఈయన ఎవరు? ఈయన దేవుడు. మన ఊరికి వచ్చిన ఈయన ఎవరు? దేవుడని అందరూ మోకరించారు. ఈయన లేచి ఊరికి వచ్చే లోపల అందరూ మోకరించి దేవుడు అని దండలు పెడుతున్నారు. ఈయన లేచి, అయ్యా నేను దేవుడు కాదయ్యా అంటే, మీరు దేవుడు అని ఎందుకు అనుకుంటారంటే, అరే నేను చంపేస్తుందని పాము చూస్తూ ఉన్నాం, ఆ పాము కాటేస్తా అనుకున్నాం. తీరా చూసే లోపల ఆ పాము ఏం చేస్తుంది? వెళ్ళిపోయింది. నీ పెదాలు కలుగుతూ ఉన్నాయి, నీ పెదాలు కలుగుతూ ఉన్నాయి, నువ్వేదో మంత్రాలు చెప్తా ఉన్నావు. ఆ పాము భయపడి పారిపోయింది. చుట్టంతా అగ్ని ఉంది, అగ్ని చూస్తే మాకు భయం అనిపించింది. ఈయన అన్నాడు, నేనేం మంత్రాలు చెప్పలేదు, నేనేం చేశాను? ప్రార్థిస్తున్న వాళ్ళ మంట ఎందుకుంది నీ చుట్టంతా అన్నాడు. ప్రార్థనే నా జీవితానికి మంట. ప్రేయర్ ఈజ్ మై ఫైర్ అండ్ మై గాడ్ ఈజ్ ద రియల్ గాడ్ ఆఫ్ ఫైర్. ఊరు ఏమైందండి? మారిపోయింది. జాన్ నాక్స్ ఒక మాట, స్కాట్లాండ్ దేశానికి వెళ్ళి మోకరించి ఒక మాట, ప్రభా స్కాట్లాండ్ దేశం నాకు ఇయ్యు, లేకపోతే నా ప్రాణాన్ని తీసుకో. ఎవ్రీడే అదే ప్రార్థన. ఇస్తావా అంటే మన భాషలో, మనమైతే ఇస్తావా లేదా నువ్వు సస్తావా అంటాం. జాన్ నాక్స్ అన్నాడు, ఇస్తావా లేదా నన్ను చంపుతావా అన్నాడు. నువ్వు నాకు ఈ ఆత్మలు ఇవ్వకపోతే అడుగు ముజ్జలను స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని సొత్తుగా ఇస్తాను అడుగుతున్నా ప్రభా, నువ్వు ఇవ్వకపోతే నా ప్రాణం తీసుకో ప్రభా అంటే దేవుడు స్కాట్లాండ్ దేశాన్ని దేవుని బిడ్డల దేశంగా మార్చేశాడు. దేశాన్ని మార్చిన ఒంటరివాడు, దేశాన్ని గడగడలాడిన ఒంటరి ఏలియా. ఇంటికి ఒక్కడుంటే చాలు, సంఘానికి ఒక్కడుంటే చాలు. ఆ ఒక్కడివి నువ్వెందుకు కావద్దు? డేవిడ్ లివింగ్స్టన్ గారు తెలుసు కదా, డాక్టర్గా ఉన్న, రిజైన్ చేసి ఆఫ్రికా దేశానికి పరిచయకి వెళ్ళాడు. ఆయన చేసిన పరిచయలో ఆఖరిగా మోకరించి ప్రాణం చేస్తూ ఉంటే ఆయన చనిపోతున్న మోకాల మీదనే చనిపోయాడండి. అయితే చుట్టూ ప్రజలందరూ చూస్తున్నప్పుడు ఇల్లు తగలబడుతుంది అని చెప్పి దగ్గరకు చూస్తే ఏం తగలబడలేదు, చుట్టంతా మంట ఉందంట. ఈయన ఆమెన్ అనే లోపల ఆ మంట 5 నిమిషాల తర్వాత ఆరిపోయిందంట. మంట ఆరిపోయింది. ఏమైంది? బతికాడా చచ్చాడని లోపలికి వెళ్ళి చూస్తే మోకాల మీద కుప్పగులు ఉన్నాడు. మోకరిస్తూ ప్రార్థిస్తూ అలాగే చనిపోయాడు. మంట నిజంగా వచ్చిన ఇల్లు తగలబెట్టే మంట కాదండి. ఏమంటది? ప్రార్థన మంట. ఈరోజు ఆ మంటని ఇంటికి కావాలి, మనమందరం కావాలి. ఈరోజు లైఫ్ టైం లీడ్ దాకా వచ్చిందంటే ఒకటే కారణం, ఓన్లీ వన్ రీజన్ తెలుసా? ఓన్లీ వన్ రీజన్, ప్రార్థనలు. బిలిగ్రామ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు. బిలిగ్రామ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, కోట్ల మందికి వాక్య పరిచయం చేసి రక్షణ కార్యాలు నడిపిస్తే ఏంటయ్యా మీ రహస్యం అంటే అన్నాడు, ప్రార్థన అన్నాడు. రెండోది చెప్పండి అయ్యా అంటే ప్రార్థన అన్నాడు. మూడోది చెప్పండి అంటే ప్రార్థన అన్నాడు. ఇంటర్వ్యూ చేస్తున్నా అన్నారు, ఏంటి సార్ అన్ని ఊరికే ప్రార్థన అంటున్నా అంటే, మరి ప్రార్థన తప్ప నాకేం తెలియదు, అదే నా రహస్యం అన్నాడు. ఈరోజు ప్రార్థన అనేది ఆయుధాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ గారు చనిపోయిన తర్వాత బ్రిటిష్ క్వీన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఘనమైన రీతిలో భూస్థాపన కార్యక్రమం చేయాలి, రాజులను భూస్థాపితం చేసినట్లుగా అఫీషియల్ ఆనర్స్తో భూస్థాపన కార్యక్రమం చేయాలంటే స్పెషల్ షిప్లో వచ్చి ఆయన పార్థివ దేహం తీసుకెళ్దామంటే ఆఫ్రికా దేశస్తులు పోరాటం ఆరంభించారు. యూ కాంట్ టేక్ ద బాడీ. వాళ్ళన్నారు లేదు, క్వీన్ పిలుస్తుంది, తప్పకుండా తీసుకెళ్లాల్సిందే, ఇది మా దేశ గౌరవం అంటే వాళ్ళన్నారు లేదు, మా దేశాన్ని రక్షించడానికి వచ్చిన ఈ ప్రార్థన పరుడు ఈయన పార్థివ దేహాన్ని భూస్థాపన ఇక్కడే చేయాలని. లాస్ట్కి గొడవ ఎలా తేల్చి అర్థం కాక బ్రిటిష్ క్వీన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఏం తెలుసా? బాడీని తీసుకొచ్చి లండన్లో భూస్థాపితం చేయండి, ఆయన గుండెని కొయ్యండి అని. అక్కడ బాడీని తీసుకున్నాడు, గుండె కోశారు ఆఫ్రికా దేశంలో. ఆ గుండెని తీసుకెళ్ళి ఆఫ్రికా దేశంలో సమాధి చేశారు. బాడీని తీసుకెళ్ళి లండన్లో సమాధి చేశారు.
దాని అర్థం ఏంటంటే ప్రార్థన చేస్తూ గుండె నిండా మా దేశం కొరకు, మా కాంటినెంట్ కొరకు ప్రార్థిస్తూ ఆయన ప్రేమతో భారంతో ప్రార్థిస్తుండిపోయాడు. ఈ గుండెని ఇక్కడే భూస్థాపితం చేయాలి. ఎందుకు చెప్తున్నా ముగిస్తుంటే, నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు దేంట్లో చూపిస్తావు తెలుసా? కన్నీటి ప్రార్థన చూపిస్తావు. మోకరించే వారి ముందు దేశ రాజులు వచ్చి మోకరించారు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మోకాళ్ళ జీవితం. దానియేలు మోకరించి ప్రార్థన చేస్తే దానియేలు ముందు రాజు వచ్చి ఏం చేశాడు? మోకరించాడు. ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఈజ్ ద ఆర్మీ విచ్ కమ్స్ ఆన్ దర్ నీస్. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థించే సైన్యం ప్రపంచాన్ని గడగడలాడించే సైన్యం.